అనే మహిళను దుండగులు తాళ్లతో కట్టేసి గొంతు నులిమి చంపేశారు. హత్య అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారం ఆభరణాలను దోచుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ లక్ష్మణమూర్తి ఫోర్త్ టౌన్ పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగారు. అపార్ట్మెంట్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాకు సుమారు ప్రాంతంలో వచ్చింది కదా, జరిగింది. అతను హస్బెండ్ 7:30కి వచ్చాడు ఇంటికి. అతను పాన్ షాప్ రన్ చేస్తున్నాడు దగ్గర. అతను ఆమె వైఫ్ ఇక్కడ ఉంటున్నారు, అయితే అతను 3:30 ఇంటి దగ్గర నుంచి తర్వాత 7:30కి వచ్చాడు. అయితే ఆవిడ మధ్యలో కాల్ చేసింది, 5:15 కూడా కాల్ చేశాడు కదా. సో అంతవరకు ఆవిడ ఎలా ఇప్పుడు చూసరికి కింద పడి ఉంది. డిస్టర్బెన్స్ అక్కడ స్టైల్ బాక్స్ ఉన్నాయి, ఇంటి మీద బంగారు వస్తువులు ఏమి లేవు. కాబట్టి ఎవరైనా ఆదాను వైపు వచ్చి కారం పొడానికి జల్లి ఉంది, చనిపోయింది. బంగారం అంటే వస్తువులు మటఫర్ గేమ్ కింద భావిస్తున్నారు. లోపల ఏమైనా వస్తువులు అన్ని చాలా చదరై ఉన్నాయండి. ఏ వస్తువులు అలా వెరిఫై చేసి చెప్తాను. సార్ ఎంతమంది వచ్చినట్లు ఆనవాళ్ళు కనిపిస్తుంది? ఇంకా మనకి తెలియదండి. ఒక ఇద్దరు వచ్చినప్పుడు ఇంకా సీసీటీవీ వెరిఫై చేస్తాం. అది కూడా పూర్తిగా తెలియదు, ఎందుకంటే వాళ్ళ మెడలో ఉన్న వస్తువులు పుస్తకాలు నలుగు పుస్తకాలు చెవులు అని చెప్తున్నారు హస్బెండ్. ఇంకా బ్యాగులు అన్నీ ఇంట్లో చూసాక చెప్పేసి బ్యాంగిల్స్ కూడా. అది మాకు సుమారు ప్రాంతంలో వచ్చింది కదా, జరిగింది. అతను హస్బెండ్ 7:30కి వచ్చాడు ఇంటికి. అతను పాన్ షాప్ రన్ చేస్తున్నాడు.